Watch full episodes on Jio Hotstar. ఇంకా తీసుకురా. పడిపోయావా? పెద్దన్నయ్య, ఈ రోజు మనం ఎక్కువగా తిరిగేసాం. నాకు బాగా ఆకలేస్తోంది. ఇక్కడెక్కడైనా ఇండియన్ ఫుడ్ దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడ చూడు. అదిరింది. చివరికి ఎలాగైతేనే ఇండియన్ రెస్టారెంట్ దొరికింది. ఇండియన్ రెస్టారెంట్ జస్ట్ ఫర్ 50 euros. ప్లేట్ నిండా ఇన్ని ఐటమ్స్ పెడతారన్నమాట. అదిరింది. అన్నయ్య, అందరికి త్వరగా ఒక్కొక్క భోజనం తీసుకురండి. అలాగే, ఇప్పుడే తెస్తాను. పెట్టు. ఓ పెద్దన్నయ్య, అద్భుతంగా ఉంది. రోటీ ఇంకా తీసుకురా. త్వరగా తీసుకురా. తర్వాత ఏంటి? అలాగే కూర కూడా తీసుకురా. బలే రైతా కూడా ఉంది. తీసుకురా, త్వరగా తీసుకురా. వడ్డించు. అరే మోటు, మనుషులు తినేలాగా కొంచెం సాధారణంగా తిను. అరే పతులు, తినడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఉచితంగా తింటున్నావా ఏంటి? 50 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఇలా సిగ్గుపడితే మన ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంకా తీసుకురా. ఇంకా తీసుకురా. ఏంటి అతను అలా వేసేస్తున్నాడు? ఊరుకుంటే ఇక్కడ ఉన్నది మొత్తం ఇతరే తినేసేలా ఉన్నాడే. నా 20 ఏళ్ళ అనుభవంలో ఎంత ఆవేశంగా తినేసే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదా. మీకు భోజనం వడ్డించి వడ్డించి మా వెయిటర్స్ నీరసంతో సమస్యలు పడిపోయేలా ఉన్నారు. సారీ, ఇంకా మీకు భోజనం సప్లై చేయడం మా వల్ల కాదు. చేస్తున్నది ఏమీ బాగాలేదు. ఇదంతా చీటింగే. మీ వల్ల కాకపోతే 50 రూపాయలకే పూర్తి భోజనం అని ఎందుకు బయట బోర్డు పెట్టినట్టు? బోర్డు పెట్టింది మనుషుల కోసం, నీలాంటి గోడౌన్ల కోసం కాదు. మర్యాదగా డబ్బిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళు. గొడవనా? ఇప్పుడు నువ్వు ఎవరిని గొడవని అంటున్నావు? ఇంకా నా కడుపు నిండలేదు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వెళ్ళవా? నిన్ను ఎలా పంపించాలో మాకు బాగా తెలుసు. జంబు, లింగు, ఇతని కాస్త బయటికి సాగనంపండి. అరే మిత్రమా, సహోదరుడా, నేనేం చెప్తున్నానంటే ఆ మేనేజర్ కి గుణపాఠం చెప్పడానికి మనం చట్టాన్ని ఉపయోగించుకోవాలి. అరే మిత్రుడా, సహోదరుడా, నా పత్తులు, మన సింగం గారు మనకి ఇప్పుడు యూస్ అవుతారు కదా. హలో సింగం సార్, మేము రెస్టారెంట్ లో వచ్చేయండి. ఓకే పతులు, వెంటనే వస్తున్నాను. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ బ్యాగ్. వైఫ్ హియర్, వెన్ చింగం ఇస్ హియర్. నాతో రండి. మేనేజర్, 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 ఎక్కడున్నాడు మేనేజర్? అదిగో అక్కడున్నారు. మేనేజర్, మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. నీ మీద ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది మేనేజర్. 50 యూరోలకే కడుపు నిండా ఫుడ్ పెడతానని బయట బోర్డు పెట్టారు. కడుపు నిండా పెట్టమని అడిగితే కస్టమర్లను బయటకు దోసేస్తారా? యు ఆర్ అండర్ అరెస్ట్. అలాగా? అయితే ఈ తిండిపోతురావుడు నిన్ను కూడా తీసుకొచ్చాడా? ఇన్స్పెక్టర్ గారు, తమరు ఇక్కడ ఇన్స్పెక్టర్ లా లేరే. మర్యాదగా చెప్పండి, తమరు ఎక్కడి ఇన్స్పెక్టర్?
మోడర్న్ సిటీ ఫ్రమ్ ఫుర్ఫురి నగర్. అయితే మీరు నన్ను అరెస్ట్ చెయ్యలేరు. అయ్యమ్మా, నీకు ఎంత ధైర్యం! నన్నే ఇక్కడి నుంచి వెళ్ళమంటావా? ఈ ఇన్స్పెక్టర్ చింగాన్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటావా? ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, జంబో, లింగో. పతులు, ఎంత ప్రయత్నించినా తనకి బుద్ధి చెప్పలేకపోతున్నావు. ఏదోటి త్వరగా ఆలోచించు. ఐడియా వినండి. బుర్ర బుర్ర. బల్లె 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 బల్లె. పదండి పదండి. రండి రండి. అరే మిత్రమా సహోదరుడా, త్వరగా నాకు గీ చపాతీ తీసుకొచ్చి తప్పకుండా. తీసుకురండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా 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 తీసుకురండి. చాలా రుచిగా ఉన్నాయి. అరే, మళ్ళీ మళ్ళీ తీసుకురావడం ఎందుకు? దాన్ని ఇలా ఇచ్చాయి. ఇదేంటి మళ్ళీ ఓ కొత్త కేసు వచ్చింది? బాస్ బాస్, ఇతను కిచెన్ లో ఉన్నవన్నీ కూడా తినేశాడు. జంబో, లింగో. మోటు మోటు, ఏమైంది? రోడ్డే విరిగిపోయింది మోటు. అయ్యమ్మా, ఇప్పుడు ఈ రోడ్డు క్రాక్ ఇచ్చింది. నేను ఆ మేనేజర్ ని క్రాక్ చేస్తాను. భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తాను. ఇప్పుడు ఈ రెస్టారెంట్ లో కడుపు నిండా భోజనం చేశాకే వెళ్తాను. మీరు చేస్తున్నది కరెక్ట్ అయిన పనే. ఈ రెస్టారెంట్ మేనేజర్ ఎప్పుడు ఇలాంటి గోల్మాల్ పనులు చేస్తూ ఉంటాడు. వాడికి వ్యతిరేకంగా ఎన్నో కంప్లైంట్స్ కూడా వచ్చాయి. డోంట్ వరీ, మీరు నాతో రండి. ఇంతకీ మీరెవరు? నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ జాక్ ని. అదిరింది. ఇప్పుడు ఆ మేనేజర్ కి నేను ఆకలి విషయంలో బుద్ధొచ్చేలా చేస్తాను. పదండి. మీరు మళ్ళీ వచ్చారా? పోయినసారి జరిగింది మర్చిపోయారా? నువ్వు నీ కస్టమర్స్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా చెప్పు. ఇదిగో చూడు నా కార్డ్. ఇప్పుడు మీరు మాట్లాడకుండా వీళ్ళ కడుపు నిండే వరకు భోజనం వడ్డిస్తూనే ఉండాలి. అర్థమైందా? సారీ సారీ సార్, ప్లీజ్ మీరు కడుపు నిండా భోజనం చెయ్యండి. వెళ్ళి కూర్చోండి. ఐఎమ్ సారీ. ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా. అరే, ఇంకా తీసుకురండి. ఓహో, చాలా బాగుంది. రుచికరమైన భోజనం. ఇంకా తీసుకురండి. ఇండియన్ రెస్టారెంట్. ఇంకా ఇంకా నా కడుపు నిండలేదు. తీసుకురండి, ఇంకా తీసుకురండి. వేయండి వేయండి వేయండి. దోశ తీసుకురా. తీసుకురండి. సార్, అన్ని అయిపోయినాయి. సాంబార్ కూడా ఖాళీ అయిపోయింది సార్. బస్ బస్, కిచెన్ లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి. చాలు చాలు, నేనందరికీ సారీ చెప్తున్నాను.
కిచెన్ లో వండడానికి ఏమీ మిగలలేదు. కిచెన్ లో సరుకులన్నీ అయిపోతే వెళ్ళి బయట నుంచి తీసుకురండి. నేను ఈ రోజు కడుపు నిండా తినకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. ప్లీజ్ కాపండి, నన్ను క్షమించండి, లేదంటే నేను ముష్టివాడిని అయిపోతాను. ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చిందా? ఇక నుంచైనా జనాన్ని మోసం చెయ్యనని మాటివ్వు, అర్థమైందా? చేయను, ఇంకెప్పుడు చేయను. కానీ ఒక విషయం చెప్పండి, మీరొకరే ఇంత భోజనం ఎలా తినగలిగారు? అదంతా మా సైంటిస్ట్ పెద్దన్నయ్య ఉన్నాడే డాక్టర్ జట్కా, తన టాబ్లెట్ మహిమ. అలాగే నా స్నేహితుడు పత్తులు ఇచ్చిన ఐడియా కూడా. నేను తినడానికి ముందు ఒక టాబ్లెట్ వేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు నేను ఎంత తిన్నా సరే నాకు కొద్దిగానే కడుపు నిండుతుంది. అయ్యమ్మా, మోటు పతులు ఒకసారి డిసైడ్ అయ్యారంటే ఇక ఎవ్వరి మాట వినరు. ఇంపాసిబుల్. ఏమన్నారు? ఇంపాసిబుల్. వదిలిపెట్టను, వదిలిపెట్టను. డేంజర్, డేంజర్. దోమ ఎలా మాట్లాడుతుంది? మీరు చూడడానికి మంచి వారిలా ఉన్నారు, నాకు హెల్ప్ చేస్తారా? చాలు, ఇంకా ఏడవద్దు దోమ మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న అందమైన ఫ్యామిలీ ఉండేది. శత్రువులిద్దరూ నా కుటుంబాన్ని నాశనం చేసేశారు. నేను వాళ్ళని ఎంతగానో బతిమాలను, కానీ వాళ్ళిద్దరూ అసలు నా మాట వినలేదు. వద్దు, నువ్వు చెప్తుంటే నీ బాధ నేను వినలేకపోతున్నాను. మీరు నాకు సాయం చేస్తారా? వాళ్ళిద్దరూ నాకన్నా చాలా పవర్ఫుల్. వాళ్ళిద్దరిని ఎలాగైనా ఫినిష్ చేయండి. ఇప్పుడు నాకు నా కూతురు మాత్రమే మిగిలింది, తనని కూడా వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. తన శత్రువులు ఖచ్చితంగా దోమలే అయి ఉంటాయి. వాటికి ఎంత బలం ఉన్నా సరే నేను వాటి సంగతి తేలుస్తాను కదా. ఓకే ఓకే, నేను నీకు సహాయం చేస్తాను. మీ బెస్ట్ ఫ్రెండ్ పత్రుని మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో చూస్తేనే తెలుస్తోంది. ఆయన మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి, వాళ్ళని ఫినిష్ చేస్తాను, వదిలిపెట్టను అని. సరేనా? దోమమిత్రమా, నేను నా స్నేహితుడు పత్తులు మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నీ శత్రువుల్ని ఫినిష్ చేస్తాను. పత్తులని కూడా నాతో తీసుకువెళ్తాను. ఇలా చూడు మోటు, అవసరమైన వాళ్ళకి సాయం చేయడం చాలా మంచి విషయం. కానీ మాట ఇవ్వడానికి ముందు ఎవరిని ఫినిష్ చేయాలి అన్న విషయాన్ని ఒకసారి అడిగితే బాగుంటుంది కదా. వాళ్ళిద్దరి పేర్లు బయటకు చెప్పుకోవడం నేను విన్నాను. అందులో ఒకళ్ళు డాక్టర్ జట్కా, రెండో వాళ్ళ పేరేమో గసిటారాం. వాళ్ళు మా స్నేహితులు. అరే పత్తులు, నేను మాటిచ్చి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నేను నా స్నేహితుల్ని ఎలా అంతం చేయగలను? పత్తులు, నేను నీ మీద ఒట్టేసి మరీ మాటిచ్చాను. ఇప్పుడు నేను ఎవరి కోసము ఇచ్చిన మాటని మాత్రం తప్పలేను. నా మాట నిలబెట్టుకుని తీరాలి. నేనేం చేయను, వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్సే కదా. నేను ఇంత పెద్ద ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయాను, నాకు ఇక ఎవరు లేరు మోటు. మీరు మీ ఫ్రెండ్ మీద ఒట్టేసి ఇచ్చిన మాటని తప్పుతారని నేను అసలు ఊహించలేదు. బాయ్ బాయ్. వెదరియా అంటే ఏంటి? గుడ్ బై వీల్లేదు, నేను నీకు గుడ్ బై చెప్పను. అరై వెదరియా, నేను నీకు ఇచ్చిన మాటని మాత్రం తప్పలేను. పద దోమ మిత్రమా, పద. అరే మిత్రుడా, సహోదరుడా గసిటారాం, నీకు తెలుసా, పూర్వకాలపు లెక్కలను బట్టి ఈ ఆడిటోరియంలో ఒకే సమయంలో 70,000 మంది కూర్చోవచ్చయ్యా. ఒక దోమ కుటుంబాన్ని ఎవరు అంతం చేశారు? నేను ఆ దోమకి మాటిచ్చాను,
వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని పతులు మీద ఒట్టు కూడా వేశాను. ఇప్పుడు మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? సహోదరుడా, నువ్వు ఎవరికైనా ఒకవేళ మాటిచ్చావంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆ మాటని కాపాడాలయ్యా. అది మాత్రమే కాదు, నువ్వు పతుల మీద ఒట్టేశావు. అవును, సరిగ్గా చెప్పా. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నారో వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినరు. అరే డాక్టర్ జట్కా ఘసిటే రామ్, మీరిద్దరూ కలిసి మోటుకి ఏం క్లాస్ ఇస్తున్నారు? మధ్యలో కలగజేసుకోవద్దు. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాను. పెద్దనయ్య, వాళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ అంట. నా ప్రొటెక్షన్ కోసం సెక్యూరిటీని ఏర్పాటు చెయ్యి. నాతో పాటు ఏమీ తీసుకురాలేదయ్యా, కానీ ఎమర్జెన్సీ కోసం ఈ గ్యాడ్జెట్ సూట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విషయం ఏంటంటే నేను మీ ఇద్దరిని అంతం చెయ్యబోతున్నాను. అయ్యో బాబోయ్, దేవుడా! గజేంద్రరావు, పద, పారిపోదాం. మోటు జాన్ అవుతాడు డాన్. సైంటిస్ట్ ఇచ్చిన రోబోట్ దోమ వర్కౌట్ అయ్యింది. మోటు జట్కా సీతారాముల కథను ముగించి వాళ్ళని జైలుకి పంపించి నా పని పూర్తి చేసుకుంటాను. అరే వా బాస్, ఎంత బాగుంది కవిత. ఇంకా వేగంగా వెళ్ళాలి. అరే మోటు, సముద్రంలో నన్ను వదిలే, గజేంద్రరావు నన్ను కాపాడు. జట్కాను వదిలేయ్ మోటు. అరే మోటు మిత్రుడా, నా కాళ్ళు వదిలే. మోటు, నువ్వు నా మీద కదా ఒట్టు వేశావు. ఇప్పుడు నేనే చెబుతున్నాను, ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. దయచేసి వాళ్ళని వదిలిపెట్టు. వీల్లేదు పతులు, దోషులకి తప్పకుండా శిక్ష పడాల్సిందే. మోటు, వాళ్ళని క్షమించు, వదిలే. కాపాడండి. అరే మిత్రుడా, సహోదరుడా, చింగం సార్ వచ్చి నన్ను కాపాడండి. మోటు వచ్చి మమ్మల్ని ఇలా Boy fear when Chingam is here. Chingam చేత నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నా ముందే ఉందో నాకేమీ కనపడడం లేదు. అయ్యో, ముందేమో మోటు క్రాష్ ల్యాండింగ్ చేశాడు. ఇప్పుడు నువ్వు చెంగన్ సార్, గొడవ పడ్డం వాదించుకోవడం తర్వాత చెయ్యండి. ముందు బైక్ తీయండి. తప్పించుకున్నాం. పారిపో, వదలను. జాన్ అవుతాడు డాన్. అరే మిత్రుడా, సహోదరుడా, మోటు, మీ మిత్రులం మేమిద్దరం. మమ్మల్ని దయచేసి వదిలే, మమ్మల్ని ఇద్దరిని క్షమించు. నేను పతుల మీద ఒట్టేశాను కాబట్టి ఆ మాట తప్పలేను. చింగన్ సార్ ఆగండి, అక్కడ చూడండి, ఆ క్యాబ్ లో జాన్ ఉన్నాడు. వైరస్ గారిచ్చిన రోబోట్ దోమ మోటు దగ్గర ఒక వాగ్దానం తీసుకుని నా జీవితాన్ని వెలుగుమయం చేసింది. మోటు తన స్నేహితులకి పాఠం నేర్పిస్తానని చెప్పి జీవితాంతం విదేశీ చెరసాలలో పడుంటాడు. జాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాడి సాతాను బ్రెయిన్ ని యూజ్ చేయడం మానలేదు. పాపం మోటు ఎప్పుడు కూడా ఆ జాన్ మాయలో పడిపోతూ ఉన్నాడు. ఇక అలా జరగదు. మిమ్మల్ని వదలను.
మిమ్మల్ని వదిలిపెట్టను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. పత్లు మీద ఒట్టు వేశాను. పూర్తి చెయ్యకుండా వదలను. మోటు లగైతే మోటు క్షమించు, సారీ చెప్పాం కదా. అరే మోటు, నా మిత్రుడా, సహోదరుడు, ఒక దోవ కోసం మమ్మల్ని ఇద్దరిని చంపబోతున్నావా? ఇది ఎక్కడి న్యాయం భయ్యా? మోటు వీళ్ళని వదిలే, ఇదంతా కూడా ఆ జాన్ చేసిన పనే. విను, అర్థమైందా? మోటు ఇదిగో, ఇది నీ దోమ ఫ్రెండ్. సారీ, కానీ ఇప్పుడు ఇది లేదు. నువ్విప్పుడు ఎవరి కోసం మాట నిలబెట్టుకోవాలి చెప్పు. ఇదొక రోబోటిక్ మస్కిటో కదా పత్లు. రోబోటిక్ దోమ కూడా లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం జాన్ దడ్డాను కూడా ఎండ్ కార్డు వేయాలి. ఓహో, మోటు నేను ఎలా మూర్ఖుడిని చేయాలనుకున్నా పత్తులు రక్షకుల్లా వచ్చి వాడిని కాపాడేస్తున్నాడే. ప్లీజ్ నన్ను కరుణించండి, సారీ చెప్తున్నానుగా. మిత్రుడా, సహోదరుడా, నువ్వేమీ దిగులు పడకు. నా దగ్గర చాలా దోమలున్నాయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.